వెల్కమ్ టు స్వతంత్ర. అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి అయ్యన్న పాత్రుడు, దాడి వీరభద్రరావు, వంగలపూడి అనిత, పీలా గోవిందు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నానని, ప్రజలంతా తనను ఆశీర్వదించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమని సీఎం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ నాయకత్వం అవసరమని కొనియాడారు. బుద్ధిని సజ్జల రామకృష్ణారెడ్డికి నువ్వు ఒక పంది మాదిరి ఈ రాష్ట్రంలో ప్రజల డబ్బులు దోచుకున్నావు. నిన్ను కూడా వదిలే సమస్య లేదు. మొదట బొక్కలో పోయేది నువ్వే. రేపు జూన్ 4వ తారీఖున చూసుకో. సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని మాట్లాడే ధైర్యం ఉంది నీకు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే జగన్ రెడ్డి మౌత్ పీస్ నువ్వు. ఏమనుకుంటున్నావు? ఆ రోజు సినిమా రంగాన్ని తీసుకొని వచ్చి సినిమా వాళ్ళ కోసం వస్తే ఆ రోజు అవమానం చేశారు. ఈ రోజు ఆయనకు హక్కు లేదా? ఆయనకు మాట్లాడడానికి లేదా? ఆయన ఏమన్నాడు? తమ్ముడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడ్డారు. సంతోషం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ కూటమిని గెలిపించండి. రమేష్ నాకు దగ్గరగా, నాకు తెలుసు ఆయన గురించి అని ఆయన వీళ్ళకి అనకాపల్లి అభివృద్ధి కావాలంటే రమేష్ ఓటేయండి అంటే మీ ఇష్టానుసారంగా మాడతారా? ఈ రోజు ఏమనుకుంటున్నారు? ప్రజలంతా చూస్తున్నారు. చిరంజీవి అభిమానులు చూస్తున్నారు, రామ్ చరణ్ అభిమానులు చూస్తున్నారు, అల్లు అర్జున్ అభిమానులు చూస్తున్నారు. వీరందరూ మిమ్మల్ని ఊరికే వదలరు. అలాగే ఈ కూటమి కట్టిన పవన్ కళ్యాణ్ కారణం. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు నేను ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేక ఓటును కీలనివ్వను, ఈ కూటమి కట్టేదానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి రోజు ఈ కూటమికి, ఈ గెలుపుకు మొట్టమొదటి కారకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు చేతులెత్తి ధన్యవాదాలు. బుద్ధిని సజ్జల రామకృష్ణారెడ్డికి నువ్వు ఒక పంది మాదిరి ఈ రాష్ట్రంలో ప్రజల. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో సహా అంతా జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. కవిత నిర్దోషి అయితే బెయిల్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కవిత ఇక్కడ దోచుకుంది చాలక ఢిల్లీ వెళ్లి దోచుకోవాలని చూసిందని ఆరోపించారు. కాంగ్రెస్ అంబేద్కర్కి భారతరత్న కూడా ఇవ్వలేదు, సర్దార్ పటేల్కు ఏం చేశారు అని నిలదీశారు. బుద్ధిని సజ్జల రామకృష్ణారెడ్డికి నువ్వు ఒక పంది మాదిరి ఈ देश के सामने एक ही बात रखना चाहता हूं, हर गुनहगार अपने आप को निर्दोष बताएगा, हर चोर चोरी करने के बाद भी बोलेगा मैंने नहीं की, लेकिन ये काम आपको और मेरा नहीं, जांच एजेंसियों का जांच करना है, कोर्ट के हवाले केस है। अगर इतनी पाक साफ थी तो आज तक बेल क्यों नहीं मिली? इतना ही था तो यहां तो लूटा ही तेलंगाना को लूट कर खोखला किया केसीआर और उसके परिवार ने। अब दिल्ली में जाकर भी लूट मचा रखी थी, और वो भी शराब घोटाला। अरे आम आदमी पार्टी इकलौती पार्टी देश की ऐसी है जिसका जेल मंत्री भी जेल में है, स्वास्थ्य मंत्री भी जेल में है, शिक्षा मंत्री जेल में है, शराब मंत्री जेल में, उप मुख्यमंत्री जेल में, और अब कट्टर बेईमान मुख्यमंत्री अरविंद केजरीवाल भी जेल में है। उन्होंने अपने पंजाब के स्वास्थ्य मंत्री का इस्तीफा 2 महीने के अंदर ले लिया जब उसका घोटाले में नाम आया, अपने मुख्यमंत्री का इस्तीफा ले लिया, अपने स्वास्थ्य मंत्री का इस्तीफा लिया। अरविंद केजरीवाल ने इस्तीफा क्यों नहीं दिया, मैं पूछना चाहता हूं। जो कल तक कहते थे इस कुर्सी में ही खोट है, हर कोई भ्रष्ट हो जाता है, तो अरविंद केजरीवाल ने दिखा दिया कि उन्होंने ज्यादा समय भ्रष्ट होने के लिए नहीं लगाया है। मेरा देश के सामने एक ही बात रखना चाहता हूं, కాంగ్రెస్ బీఆర్ఎస్పై ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. అభద్రతాభావంతో ప్రజలను కాంగ్రెస్ అయోమయానికి గురి చేస్తుందని, దేవుడు పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతుందని కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని విమర్శించారు. కుల మతాలకు అతీతంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని అన్నారు. విభజించి పాలించే విధానం కాంగ్రెస్ ఎంచుకుందని తెలిపారు. సికింద్రాబాద్ స్థానంలో గెలిచేది బీజేపీనని అన్న ఆయన వచ్చే ఎన్నికల్లో రేవంత్కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ను ఓఎల్ఎక్స్లో సేల్ అని పెట్టినా కొనేవాళ్ళు లేరని ఎద్దేవా చేశారు. వాళ్ళ కోన్ కిస్కా గొట్టంగాళ్ళ మాదిరిగా ఈ బీఆర్ఎస్ ఎవరు, ఈ యొక్క రేవంత్ రెడ్డి ఎవరు, ఈ దేశానికి ప్రధానమంత్రి ఎన్నికలు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైపోయింది. ఎక్కడ కూడా రాహుల్ గాంధీ కనీసం కాంగ్రెస్ పార్టీలోనే ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించలేని నిస్సహాయ స్థితి. విపక్ష కూటమి సంగతి దేవుడు ఎరుగు. కాంగ్రెస్ పార్టీలో కూడా గెలిస్తే మా ప్రధానమంత్రి లేతే ఈ ఎన్నికల్లో మా నాయకుడని చెప్పలేని దయనీయ స్థితిలో ఉన్నారంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోకపోవడానికి అమాయకులు కాదు. మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి గారు ఎన్ని చేసినా ఇవాళ మీ ఆటలు చెల్లవు. పార్లమెంట్ ఎన్నికల్లో తంతే బుట్టలో పడ్డట్టు మీరు
అసెంబ్లీలో కేసీఆర్ మీద కోపంతోని, బీఆర్ఎస్ మీద అక్కసుతోని, బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత పట్ల మీరు లాభ పొందారు. కానీ అది మీది గెలుపు కాదు. కుల ప్రాతిపదికన జనాభా గణన రాజకీయపరమైన అంశం కాదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. కులపరమైన జనగణన జరగకుండా ఏ రాజకీయ శక్తి అడ్డుకోలేదని రాహుల్ హెచ్చరించారు. ఆ అంశం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా కులగణన చేపడుతుందని రాహుల్ హామీ ఇచ్చారు. ఇది నా గ్యారంటీ అని తెలిపారు రాహుల్. చాలా కీలక రంగాల్లో 90% ఎస్సీ, ఎస్టీ, బీసీల భాగస్వామ్యం లేదని ప్రజలు గుర్తించాలని రాహుల్ గాంధీ అన్నారు. ये मेरे राजनीति नहीं है, ये मेरे लाइफ मिशन को छोड़ने वाला नहीं है। और मैं गारंटी करके कह रहा हूं, जो कांचा जी ने कहा, आप लिख लो, जाति जनगणना को कोई शक्ति नहीं हो। और जितना इसको रोका गया उतनी तेजी से, उतनी फोर्स से ये वापस आए, क्योंकि हिंदुस्तान के 90% लोगों को ये बात समझ आ गई है। शायद वो आज कह नहीं रहे, खुलकर कह नहीं रहे, मगर उनको बात समझ आ गई है कि हिंदुस्तान के इंस्टीट्यूशनल स्ट्रक्चर में, हिंदुस्तान की इकोनॉमी में, हिंदुस्तान के जुडिशरी में उनकी कोई जगह नहीं है। और देश 90% उनका है, तो इसको रोका नहीं जा सकता है। और जैसे ही हमारी सरकार आएगी, मैं आपको बता रहा हूं, पहला काम जाति जनगणना होगा। अब आपको ये जो 90% है, इनको आपका काम है, आपका रोल है कि इनको बताना कि देखिए इस देश में आपकी కేరళలో ఒక పక్క కమ్యూనిస్టులు, మరో పక్క కాంగ్రెస్, ముస్లిం లీగ్, మూడో పక్క ఎన్డీఏ కూటమి మధ్య పోటీ సాగుతుందని కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీలు అంతరించిపోయాయని, కాంగ్రెస్ కూడా అంతరించిపోతుందని అమిత్ షా ఎద్దేవా చేశారు. రానున్నది ఎన్డీఏ కూటమి అన్నారు ఆయన. ఇవి కేరళను హింసాకాండ నుంచి విముక్తి కలిగించే ఎన్నికలన్నారు అమిత్ షా. ఇండియా కూటమిలో విభేదాలు స్పష్టమైపోయాయన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోరాటం చేస్తారు. కేరళలో, బెంగాల్లో పరస్పరం పోటీకి దిగుతారని విమర్శించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య పోరాటం నకిలీ పోరాటమని దుమ్మెత్తిపోశారు. 3 खेमे पड़े हुए हैं, एक कम्युनिस्टों का, दूसरा कांग्रेस और मुस्लिम लीग का, और तीसरा एनडीए का खेमा हुए। दुनिया में कम्युनिस्ट समाप्त हो गए हैं, देश में भी कम्युनिस्ट समाप्त हो गए हैं, और कांग्रेस देश में समाप्त हो गई है। आने वाला समय भारतीय जनता पार्टी का है, और ये चुनाव केरल को हिंसा से. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.